చెప్పడం మన ఈ యొక్క కీడు గాజులు అంటున్నారు కదా, అంటే ఎప్పటి వరకు వేసుకోవచ్చు అంటారు వీటిని? ఏమో సంక్రాంతి వరకు అన్నారు కాబట్టి సంక్రాంతి వరకు వేసుకోవచ్చు, పండగ కూడా వేసుకోవచ్చు. పండుగ వరకు వేసుకోవచ్చు. ఇది కీడు గాజులు అని కాదండి, కాకపోతే అలా వచ్చిందని చెప్తున్నారు కానీ ఇది కీడు అనడం అయితే మేము అనుకుంటలేము. మామూలుగా అయితే మనం ఇస్తాం కదా పసుపొట్టు గాజులు, అట్లా అడుగుతుంటే ఇంకా మాకే సంతోషం అనిపిస్తుంది. మీకు 2 కొడుకులు ఉన్నారా, మాకు డబ్బులు ఇవ్వండి, మేము గాజులు వేసుకుంటామంటే మీకు కొడుకులు లేకుండా అడిగినా ఇస్తాం కదా మనం, కాబట్టి మాకు పర్లేదు. చెప్పండమ్మా, ఇప్పుడు సాధారణంగా మహిళలకు కీడు వచ్చిందని చెప్పేసి ఒక కొడుకున్న వాళ్ళు 2 కొడుకున్న వాళ్ళు గాజులు ఎంచుకుంటున్నారు కదా, అసలు ఏంటి అది? అంటే అది చాలామంది చెప్తుంటారు కానీ ఇది సంక్రాంతి అంటే పీడ దినాలు అంటారు కదా. ఇప్పటి నుంచే కాదు, మేము చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఏదో ఒకటి ఇట్లనే పాటిస్తుంటారు అనమాట. ఇక మేము కూడా దాన్నే ఫాలో అవుతున్నాం. అది చేయడం అయితే తప్పేం కాదు కదా, గాజులు ఇవ్వడము. ఇప్పుడు వదిన మరదలు అని చీరలు వచ్చినాయి, మళ్ళీ ఇంకా అక్క తమ్మునికి సాయం చేయాలి, తమ్ముడు అక్కకి హెల్ప్ చేయాలి, ఇట్లాంటివి వచ్చినాయి చాలా వరకు. ఇప్పుడు ఫస్ట్ టైము 2 కొడుకులు ఉన్నోళ్ళు ఒక కొడుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అట్లా ఒక 5 మంది దగ్గర అడుకొని ఒక కొడుకున్న వాళ్ళు గాజులు వేసుకోవాలని వచ్చింది 5 రంగులు. దాంట్లో తప్పేం లేదనిపిస్తుంది, ఎందుకంటే మన దాంట్లో తెలంగాణలో ఎట్లుంటుంది అనమాట, వద్దె మరదలు అంటే చీరలు గాజులు ఇట్లా కామన్ కదా, కాబట్టి ఇది పర్లేదు అనిపించింది ఇలా రావడం అయితే. అంటే ఇప్పుడు అంటే ఎన్నడూ లేని విధంగా ఏంటంటే గాజులు వేయించుకోవాలి, కీడు వచ్చింది అంటే ఇప్పుడు ఈ మధ్య బాగా అంటున్నారు. లేదు, స్టార్టింగ్ నుంచి అయినా చిన్నప్పటి నుంచి అయినా చూస్తుండే కదా అమ్మ వాళ్ళకి, ఇట్లా అమ్మ వాళ్ళు అంటుండే అత్తమ్మ వస్తుంది చీర పెడుతుంది, మనం అత్తమ్మకు చీర పెట్టాలని ఇట్లా వస్తుండే అనమాట స్టార్టింగ్ నుంచి. ఇంకా మేము కూడా అదే ఫాలో అయినాం, పర్లేదు వేసుకోవచ్చు గాజులు అని చెప్పి. ఇప్పటికి నేనే ఒక 10 మెంబర్స్కి ఇచ్చిన గాజు, డబ్బులు ఇచ్చిన. అంటే ఇది ఎటువంటి కోణంలో కూడా ఒక మూఢనమ్మకం అయితే కాదు, ఎందుకంటే మన దేవుని నమ్ముతాం కాబట్టి ఈ మంచైనా చెడైనా నమ్మాలంటారా? మూఢనమ్మకం అంటే అది దొంగ బాబాలు అలాంటివి ఉంటుంది, అలాంటిది కాదు. గాజులు కాబట్టి గాజులు చీర కాబట్టి పెట్టడంలో తప్పేమి ఉండదు, మంచిది పసుపొట్టు ఐటమ్ కాబట్టి. అంటే భర్త మంచిగా ఉండాలని, ఇప్పుడు మనం కూడా అన్న తమ్ముళ్ళు మంచిగా ఉండాలని వాళ్ళకి ఏదైనా లిఫ్ట్ చేయమంటే చీర పెట్టమంటే మనం కూడా పెడతాం, అట్లా రాఖీలు కట్టమంటే చేస్తాం కదా, అలాంటిది గాజులు కూడా. ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటాడు, ఒక 500 ఇవ్వమంటాడు, 1000 ఇవ్వమంటాడు అంటే ఆలోచించాలి, కానీ గాజులు ఇవ్వడం అంటే తప్పు ఉండదు కదా. నీకు తోచింది 10 రూపాయలు ఇవ్వచ్చు, 20 రూపాయలు ఇవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు. సాధారణంగా మీరు ఇక్కడ గాజులు అమ్ముతున్నారు కదమ్మా, అంటే మా దగ్గర కూడా వచ్చి 5 రంగులు అడుగుతారు, చెప్తున్నాం, మేము కూడా ఇస్తున్నాము, ఫ్రీగా కూడా అడుగుతారు. మీకు ఎంతమంది కొడుకులు అంటే 2 కొడుకులు అంటే సరే ఇస్తారమ్మా అంటే ఇక మాకు తోచింది 20 రూపీస్ 50 రూపీస్ గాజులు అని కాదు, డబ్బులు కూడా ఇస్తున్నాము వాళ్ళు వేసుకోవడానికి. సాధారణంగా ఈ కీడు అనేది లేకముందు ఈ షాప్ పేరు మీద మీరు ఎన్ని గాజులు అమ్ముతుండే, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారమ్మా? అలా ఏం లేదు, మాకేమో ఉంటుంది సేలింగ్, ఎందుకంటే ఇది 5 రకాల గాజులు కదా, షాప్ వాళ్ళకే ఉంటుంది. మాదంటే గుడి దగ్గర వాళ్ళే తీసుకుంటారు అమ్మవారికి. అంటే మేము 2-3 రంగులు అమ్ముతారు అన్నమాట, ఎక్కువ గ్రీన్ రెడ్ ఎల్లోనే ఉంటాయి ఇక్కడ. 5 కలర్స్ అంటే ఇంకా గాజు షాప్లోనే తీసుకోవాలి. 5 కలర్స్ అమ్మాలంటారు. ఓకే, పండుగ స్టార్ట్ అయింది కదమ్మా, సో ఇక్కడ రకరకాల పూలు అయితే మీ దగ్గర ఉన్నాయి కదా. ఇంకా మాకైతే ఇంకా బిజినెస్ స్టార్ట్ కాలేదు, ఇప్పుడు 90 వరకు అయితే పబ్లిక్ అంతా పోయారు ఆంధ్రాకి అంటారు, కానీ మాకైతే ఇంకా గిరాక్ స్టార్ట్ కాలేదు, చూడాలి రేపు ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో సాధారణంగా అయితే ఇక పండుగ వేళల్లో కానీ నార్మల్గా ఈ గిరాకీ బాగానే ఉంటుందా? పండుగ టైం కదా, బిజినెస్ సీజన్ ఐటమే, సీజన్ అప్పుడే ఉంటుంది, కాకపోతే మాకైతే ఇంకా స్టార్ట్ కాలేదు. మీరే చెప్పాలి, చూడు మొత్తం సైలెంట్ ఉంది, రేపటి నుంచి ఉంటుంది అనుకుంటున్నాం. అంటే భోగి నుంచి మాకు ఇక్కడ సెలబ్రేషన్ ఉంటుంది మనకి, ఇప్పుడు అప్పుడే ఉంటాయి. మీరు ఈ ఫ్లవర్స్ని కానీ ఈ రంగులు కానీ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారమ్మా? ఇది పూలు అంటే మేదీపట్నము పూల మార్కెట్ నుంచి, కలర్స్ బేగం బజార్ నుంచి. సో నార్మల్గా కలర్స్ నార్మల్గా హోలీ కూడా రంగులు చల్లుకుంటాం కదా, ఇవి ముగ్గుతో లేదంటే ప్లెయిన్ కలర్స్ అండి? ఇవి మహారాష్ట్ర కలర్స్ అని అంటారు, మొత్తం చెమ్కీలా ఉంటాయి అనమాట, ముగ్గు ఇట్లా పట్టుకుంటూ కొంచెం ముగ్గు చూస్తే కలర్స్ ఇట్లా చెమ్కీలాగా మెరుస్తుంది అనమాట. ఇది ఇంకా దీనికి చెమ్కీ కలిపే అవసరం లేదు. అంటే మేడం ఏంటంటే సాధారణంగా ఈ యొక్క రంగుల వల్ల కొంచెం మంచిది కాదంటారు కదా బాడీకి కూడా, అలాంటిది ఏముండదు, అసలు అంటుకోలేదు. ఇప్పుడు నేను ముట్టుకున్నాను కదా, అసలు అంటుకోదు. సో అటువంటి హాని కాదు అలాంటి కాదు, జస్ట్ ఇట్లా వేసేసిన తర్వాత కూడా చేతికి అసలు ఏమంటదు. ఇది మెత్త కలర్స్ కాదనమాట, చెమ్కి కలర్ మహారాష్ట్ర కలర్స్ అంటారు, ఇంటి అక్కడ నుంచి వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఎంతలాగా అమ్ముతున్నారమ్మా, అంటే ఇన్ని గ్రామ్స్ ఇంత అన్నట్టుగా ఎట్లా అమ్ముతున్నారు రేట్లు కూడా? 100 గ్రామ్స్ అట్లా ఉంటుంది, 20 రూపీస్. ఇది 100 గ్రామ్స్ కేజీ తీసుకుంటే 40 అట్లా, అంటే ఒక ప్యాకెట్ బట్టి ఉంటుంది, కేజీ క్వాంటిటీ బట్టి కాస్ట్ అంటున్నారు. అంటే ఎంత ఉంటుంది కొలతను బట్టి? అంతే. ఓకే రైట్.